మీరు ఫస్ట్ డే ఏ ఎనర్జీతో అయితే ఉన్నారో ఎగ్జామ్ రాసే వరకు అదే ఎనర్జీతో ఉండాల. ఫస్ట్ ఒక నెల రోజులు కసిగసిగా 24 గంటలు చదివేసి నెల రోజుల తర్వాత 31వ రోజు ఒక గంట చదివామనుకో మొత్తం అంతా పోయినట్టే. కన్సిస్టెన్సీ ఉండాలా. ఓకే, ఎగ్జామ్ జరిగే వరకు కూడా కన్సిస్టెన్సీ ఉండాలా. అలాగైతేనే ఉద్యోగాలు వస్తాయి. లేదు 3 గంటలు క్లాస్ వినేసి తర్వాత వెళ్ళిపోయి మీ పనులు మీరు చూసుకున్నారనుకో, ఒకప్పుడు నేను కోచింగ్కి వెళ్ళానని చెప్పుకోవడానికి బాగుంటుంది, ఉద్యోగం రాదు. ఇది వాస్తవం, ఇదే నిజం. ఓకే, నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని వ్యాపారాలున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఇది కావాలనుకున్నప్పుడు అన్నీ పక్కన పెట్టేసి కన్సిస్టెంట్గా ఎప్పుడైతే స్టార్ట్ చేసావో ఎగ్జామ్ రాసే వరకు కూడా అదే ప్యాటర్న్, అదే ఎనర్జీతో వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే క్రాక్ చేయగలుగుతావు. బయట కాంపిటీషన్ మామూలుగా లేదు. ఓకే, ఇక్కడ గదిలో కూర్చున్న 50 మందితో కాంపిటీషన్ కాదు నీకు. నోటిఫికేషన్ పెడుతుంటే 5 లక్షల మంది 6 లక్షల మంది అప్లికేషన్లు పెడుతున్నారు, వాళ్ళతో కాంపిటీషన్ నీకు. ఎప్పుడు నువ్వు చదివి ఇన్స్టిట్యూట్లో కాంపిటీషన్ పెడితే అందులో ఫస్ట్ వచ్చేవని చెప్పి నీకు ఉద్యోగం వస్తుందని ఆశపడక ఎప్పుడు నువ్వు. అర్థమైందా? 5 లక్షల మందితో కాంపిటీషన్ మనకి. సో ఈ గ్రూప్ 1లో మనం చదవాల్సిన టాపిక్స్ మొత్తం 7 మాత్రమే. అందులో ఒకటి హిస్టరీ, రెండోది జియోగ్రఫీ, 3 పాలిటీ, ఎకానమీ, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత మెంటల్ ఎబిలిటీ, లాస్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుతం సొసైటీలో బర్నింగ్ ఇష్యూస్ ఏ ఉంటాయో దాని మీద ఫోకస్ చేస్తుండాలి మనం. ఓకే, ఈ 7 ఎందుకు చదవాలి నువ్వు? ఈ 7 అసలు నా ఉద్యోగానికి 7 ఏళ్ళకి సంబంధం ఏంటి? ఓకే, ఈ జాబ్కి, గ్రూప్ 1 జాబ్కి 7 సబ్జెక్టులకి సంబంధం ఏంటంటే, ఒకవేళ నీకు పొరపాటున జాబ్ వచ్చింది అనుకో, నువ్వు పడిన కష్టానికి దేవుడు అల్లిపోయి నీకు జాబ్ ఇచ్చాడు అనుకోండి, అంతే, కథం. తర్వాత ఏం చేయాలో ఆలోచించకూడదు. కోచింగ్లో ఉన్నప్పుడే నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్చుకోవాలా. అదే ఇవన్నీ. నీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక ఏరియాని సూపర్వైజ్ చేసి కెపాసిటీ వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు. లేదు నేను సొంతంగా చేస్తాను వెళ్ళావు అనుకో, ఏ పొలిటీషియన్ వచ్చి చేసేస్తాడు నిన్ను. ఓకేనా? సో అక్కడ పొలిటికల్ కండిషన్స్ ఎలాగున్నాయి, అక్కడ లీడర్స్తో ఎలాంటి రిలేషన్స్, ఎలాంటి స్ట్రిక్ట్ అండ్ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలా నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు అంటే పాలిటీలో నేర్చుకుంటావు. ఓకే, నెక్స్ట్ దీని గురించి తెలుసుకున్నావు. నెక్స్ట్ నువ్వు సూపర్వైజ్ చేసే ఏరియాలో, ఆ సరౌండింగ్ ఏరియాలో ఎలాంటి ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, ఫిజికల్గా ల్యాండ్ ఎలాగున్నది అంటే ఆ ఏరియాలో ఎలాంటి పంటలు పండుతాయి, ఎలాంటి సాయిల్స్ ఉంటాయి, ఎలాంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకేనా? దాన్ని ఎలా డెవలప్ చేయాలి, అది ఎక్కడ నేర్చుకుంటావు అంటే ఎక్కడ కాదు, ఫ్యూచర్ ఇండియా అకాడమీలో నేర్చుకుంటాం, మేమే చెప్తాం. జోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ నీ దగ్గర గుడ్ రిలేషన్స్ విత్ పాలిటిక్స్ ఉంది, జియోగ్రఫికల్ కండిషన్స్ ఎలాగున్నాయో మనకు మంచి గ్రిప్ ఉంది. ఈ రెండాటిని యూజ్ చేసి ఎకానమీ డెవలప్ చేయాలనుకోండి, నువ్వున్న ఏరియాకి ఎకానమీ డెవలప్ చేయాలంటే ఎకానమికల్ కండిషన్స్ కూడా తెలియాలి నీకు, అందుకే ఎకానమీ నేర్చుకుంటావు ఇక్కడ. ఓకే, ఇవన్నీ బాగానే తెలిసే. సో నీ జాబ్కి సంబంధించి కానీ, ఆ ఏరియాకి సంబంధించి కానీ నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకో, ఆ డిసిషన్ కరెక్టా రాంగా, గతంలో ఇలాంటి డిసిషన్లు ఎవరైనా తీసుకున్నారా, తీసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, గతానికి వెళ్ళి చూసావనుకో గతం అంతా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ గతమే హిస్టరీ. ఓకే, నెక్స్ట్ నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు నీకు ఏదన్నా డిసిషన్ తీసుకోవాలనుకోండి, సడన్ డిసిషన్ తీసుకోవాలనుకోండి, అప్పుడు నీ బ్రెయిన్ ఎలా పని చేయాలా, డిసిషన్ మేకింగ్లో నువ్వు ఎలాగ ఉండాలా, ఆ కాన్సెప్ట్ గురించి నువ్వే నేర్చుకోవాల్సింది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, సైకలాజికల్ ఎబిలిటీస్ అంట మాటలనే. ఇక్కడ ఎందుకు నేర్చుకుంటామంటే నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు నీ డిసిషన్ మేకింగ్ పవర్ ఎలాగుందో ఇక్కడే డిసైడ్ అయిపోద్ది.
ఓకేనా? అందుకే ఎబిలిటీ స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట. తర్వాత తర్వాత కార్యక్రమం ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే, నీ దగ్గర ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక సెక్టార్ ఉంది. ఇలా చూడండి రా. ఓకే, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక సెక్టార్ ఉంది నీకు. అక్కడ పొలిటికల్ కండిషన్స్ ఏంటో తెలిసిపోయాయి నీకు. అక్కడ జియోగ్రాఫికల్ కండిషన్స్ ఎలాగున్నాయో తెలిసాయి నీకు. అక్కడ ఎకానమీ ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది నీకు. ఓకే, ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఏమన్నా చేయాలా, ఇంకా అడ్వాన్స్గా ఏమన్నా చేయాలా? అడ్వాన్స్ గురించి తెలుసుకునేటప్పుడే మనం నేర్చుకుంటాం ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, నువ్వున్న ఏరియాలో, నువ్వున్న అడ్మినిస్ట్రేటివ్ ఏరియాలో టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనుకోండి, దీని గురించి తెలియాలి నీకు. దీని గురించి తెలకుండా నేను చేస్తానన్నావు అనుకో, చేయనివ్వరు, చేయకూడదు. ఓకే, అది సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి. అది కూడా ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నాటితో పాటు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావో, నువ్వు ప్రజెంట్ నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ప్రజెంట్ నీ చుట్టూ ఏ కండిషన్స్ అయితే జరుగుతున్నాయో వాటి మీద నీకు మంచి అవగాహన ఉండాలన్నమాట. అదే అఫైర్స్, కరెంట్ అఫైర్స్. ఓకే, ఇవి 7 సబ్జెక్టులు నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది ఎక్కడంటే గ్రూప్ 1 ప్రిపరేషన్లో. ఓకే, ఈ 8 నెలల స్పాన్లో ఇవన్నీ మీకు డీటెయిల్ ఇవ్వడానికి రెడీ, సిద్ధం. మీరు సిద్ధమా? అది ఓకే. ఇది సిలబస్ గురించి. ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఓవర్ వ్యూ అని చెప్పి ఒక వీడియో పెట్టాం యూట్యూబ్లో. ఓకే, తర్వాత డిస్కస్ చేద్దాం మళ్ళీ క్లాస్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే, అర్థమైందిగా మీరు నేర్చుకోవాల్సినవి ఏటో. ఇప్పుడు ఒక ₹1,00,000 ప్రశ్న. ఇండియా, మన దేశానికి ఇండియా, భారతదేశం 2 పేర్లు ఉన్నాయి. ఇంకా ఇంకా భారత్. ఎన్నిసార్లు ఇండియా? ఇండియా 1, ఇండియా 2, ఒకసారి ఇండియా, ఒకసారి భారత్. ఇంకా పేపర్లో వేసి కానీ చెప్పబెట్టి నువ్వు. ఈ 3 చెప్పారు. ఇంకా బోలో పనవదా? మన భారతదేశానికి మొత్తం 10 పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఒకటి చెప్పేస్తాను, షాక్ అయిపోతా చూసుకో. మన భారతదేశాన్ని జంబూ ద్వీప్ అని పిలుస్తాము, జంబూ ఐలాండ్ అని పిలుస్తారు. ఓకే, జంబూ ద్వీప్. ఓకేనా? అకార్డింగ్ టు పురాణాస్, అకార్డింగ్ టు కాస్మాలజీ, పురాణాలకు సంబంధించి, కాస్మాలజీకి సంబంధించి, కాస్మాలజీ సూర్య సిద్ధాంతం అంటాం దానికి సంబంధించి పురాణాస్లో మార్కండేయ పురాణం అని ఉంటుంది. సో ఆ మార్కండేయ పురాణానికి సంబంధించి, కాస్మాలజీకి సంబంధించి మన భారతదేశాన్ని ఏమని పిలుస్తారంటే జంబూ ద్వీప్. ఓకే, జంబూ అంటే నాకు ఎందుకు నేరేడు, జంబూకం అంటే నేరేడు చెట్టు అని అర్థం, రైట్? జామూన్ ట్రీ. సో మన ఇండియా ఈ ఏరియా మొత్తం దేనికి ఫేమస్ అంటే దీనికే. అందుకే మన ఏరియా మొత్తాన్ని కలిపి జంబూ ద్వీప్ అని పిలుస్తామన్నమాట, అకార్డింగ్ టు పురాణాస్ అండ్ కాస్మాలజీ, రైట్? ఇంకా ఈ జంబూ ద్వీప్ అనే వర్డ్ని ఎవరు ఎక్కువ వాడారంటే అశోకుడు ఎక్కువ వాడతాడు. ఓకేనా? అశోకుడు తను ఎక్స్పాండ్ చేసుకున్న ఏరియాస్ని రిప్రజెంట్ చేయడం కోసం ఏ పేరు ఎక్కువగా వాడతాడంటే జంబూ ద్వీప్ ఎక్కువ వాడతాడు అనమాట. ఓకే, ఇది భారతదేశానికి ఇంకో పేరు, పురాణానికి సంబంధించి, కాస్మాలజీకి సంబంధించి. ఇంకేమన్నా చెప్పండి. భరతవర్ష ఎందుకంటారు భరతవర్ష అని? భరతుడు పాలు తెచ్చి పట్టుపోయాడా? భరతుడు పరిపాలించిన నేల కాబట్టి దాన్ని భరతవర్ష అని పిలుస్తాము.
సో ఇంకొకలాగా ఎలా చెప్తామంటే ఈ భరత అనేది దేన్ని రిప్రజెంట్ చేసిద్ది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక తెగని రిప్రజెంట్ చేసిద్ది అనమాట, ఒక సమూహాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఒక తెగకి భరత అని పేరుంది, అది కాలక్రమేణా గ్రాడ్యువల్గా ఏమైపోయిందంటే ఒక దేశానికి పేరులాగా వచ్చిందనమాట. ఇంకా భరత అనే పేరు ఎందుకు వచ్చిందంటే చూడు, ఈ భరత అనే పెద్ద మనిషి శకుంతల, ఇంకా మిస్టర్ దుష్యంత్. శకుంతల, దుష్యంత్. శకుంతల సినిమా చూసారా? సమంతది. ఇలాంటివి చూడరు, చూసారా? ఆ శకుంతల స్టోరీయే ఈ దుష్యంత్కి శకుంతలంకి. దుష్యంతుడు ఒక ఏరియాకి కింగ్ అనమాట, ఒక సామ్రాజ్యానికి కింగ్. మన శకుంతల ఒక ఆశ్రమంలో ఉంటుంది అడవుల్లో. మనోడు ఒక రోజు వేటకు వస్తాడు. ఏ వేటకి? జంతువులు వేటాడడానికి, యానిమల్ వేటకు వస్తాడు. జంతువులు వేటాడడానికి వస్తాడు. ఆ ప్రాసెస్లో ఏమైపోద్ది అంటే ఇక్కడ మన శకుంతల కనిపించింది అనమాట. చూసిన వెంటనే లవ్ చేస్తాడు మనోడు. ఫ్రీయే కదా, డబ్బులు ఇంకొస్తావు కదా. చూసిన వెంటనే లవ్ చేసేసి పెళ్లి చేసుకుందాం అనేసి అనుకుంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి పెద్దోళ్ళని ఒప్పించి ఈ లోపు ఇక్కడ ఏదో జరిగిపోద్దని చెప్పి అక్కడే పెళ్లి చేసుకుంటాడు అనమాట. దాన్ని గంధర్వ వివాహం అంటాం. అంటే పెద్దల అనుమతి లేకుండా ఇద్దరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటే దానికి గంధర్వ వివాహం అంటారు. అదే చేసుకుంటాడు మనోడు. ఎవడు? దుష్యంత్. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో జరగాలి కదా, జరిగింది. ఆ జరిగినందుకే భరత ఒక కుర్రాడు పడుతాడు, ఆయన పేరే భరత. ఓకేనా? అయితే ఇదంతా జరిగింది ఎక్కడంటే ఇక్కడే, శకుంతల ఇంటి దగ్గరే. భరత పుట్టిన తర్వాత నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు దుష్యంతుడు. మళ్ళీ వస్తాడా? రాడు. భరతుడు పెద్దోడు అయిపోతాడు కానీ రాడు. వస్తాడని చూస్తుంది బాబు శకుంతల, రాడు. ఎందుకు వస్తాడా? రాడు. వెళ్ళిపోయినప్పుడు కూడా వెళ్ళిపోవాలా, అస్తమాను రారు. ఇప్పుడు ఏమైందంటే ఇంక ఈయన వచ్చేలా లేడని చెప్పి వెళ్దామని డిసైడ్ అయిపోద్ది. ఎవరి దగ్గరికి? దుష్యంత్ దగ్గరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోద్ది. అయిపోయి బట్టలన్నీ సర్దేసుకుంటుంది. ఈ లోపు ఇక్కడికి ఒక మహర్షి వస్తాడనమాట. పిలుస్తాడు, శకుంతలను పిలుస్తాడు. పాపం దుష్యంతుడు ఇదిలో ఉండి ఆయన్నే తెలుసుకుంటుంది అంతసేపును. ఆయన తెలుసుకొని నువ్వు పట్టించుకోదు, ఈ పెద్ద ఆయన పట్టించుకోదు పాపం. మన నన్ను పట్టించుకోదని చెప్పి పెద్ద మనిషి ఏం చేస్తాడంటే విసిరేస్తాడు, అంటే శాపం పెడతాడు అనమాట. నువ్వు ఎవరి కోసమైతే ఆలోచిస్తూ నన్ను మర్చిపోయావో వాళ్ళే నిన్ను మర్చిపోతారు అని చెప్తాడనమాట. ఓకే, దుష్యంతుడు ఏం చేస్తాడంటే తెలుగుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయేటప్పుడు ఒక ఉంగరం అనమాట, రాజముద్రిక అంటాం దాన్ని. రాజాస్థానంలోకి వెళ్ళినప్పుడు దాన్ని చూపించని లోపలికి వెళ్ళిస్తారు. లేదు నేను వెళ్తానన్నావు అనుకో, అది లేకుండానే వెళ్ళనివ్వరు. సో తీసుకొని వెళ్ళిపోద్ది, రెడీ అవుతుంది అనమాట. ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళే దారిలో కుదురుగా వెళ్ళకుండా ఏం చేస్తుంది అంటే నీటిలో ఇలా చెయ్యి ఆడింతుంటుంది. చెయ్యి ఆడించినప్పుడు ఉంగరం అందులో పడిపోద్ది. ఈసారి దుష్యంతుడి దగ్గరికి వెళ్ళి నేనే శకుంతల అంటే రానెత్తాడు. ఆల్రెడీ మర్చిపోయాడు ఆల్రెడీ మనోడి దెబ్బకి. ఓకేనా? తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇదంతా తెలుసుకుని దుష్యంతుడు వీళ్ళు తీసుకెళ్తాడు అనమాట. దుష్యంతుడికి ఆల్రెడీ పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కాదని ఎవరికి ఇస్తారంటే రూలింగ్ అడ్మినిస్ట్రేషను భరతకి ఇస్తారనమాట. ఆ భరతుడే ఈ భరత వరుసలో భరతుడు. ఓకే, రైట్. అది భారతదేశానికి ఇంకొక పేరు అనమాట. ఇది 2. ఇంకా హిందుస్థాన్. భయపడకండి, వరల్డ్ మ్యాప్ ఇది. ఓకే, హిందుస్థాన్ అనే నేము మనకి ఎవరు ఇచ్చారంటే, గాంధీ తాత ఇచ్చాడా? ఎవరు? గ్రీక్స్ గట్ట ఎవరో నువ్వు తీసుకున్నా గ్రీక్స్ ఇచ్చినప్పుడు. ద నేమ్ హిందుస్థాన్ వాజ్ గివెన్ బై పర్షియన్స్ ఇస్తారు మనకు ఆ పేరు. ఓకేనా? 540 ఈ పీరియడ్లో
పర్షియాకి సంబంధించిన కింగ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరే డేరియస్. డేరియస్ వన్. ఓకే, ఈ డేరియస్ ఈ పర్షియన్ సామ్రాజ్యం నుంచి మన ఇండియా మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇండియాలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక పెద్ద నదిని దాటాల్సి ఉంటుంది. ఆ నది పేరే పెద్ద నదా? ఆ నది పేరే సింధు. సింధు నది దాటాల్సి ఉంటుంది. డేరియస్ ఎప్పుడైతే సింధు రివర్ దగ్గరికి వచ్చాడో ఎక్కడేదో పెద్ద నది కనిపించిందని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత ఈ సింధు నదికి ఒక పేరు పెట్టారనమాట. దాని పేరే సింధు అని మనవాడు. అది మనకు తెలిసిన వాడు సింధు. బట్ వాళ్ళు ఈ పేరు విన్నప్పుడు దీన్ని ఎలా పిలిచారంటే హిందూ అని ఎందుకు పిలుస్తారంటే వాళ్ళు ఎస్కు బదులుగా సాకు బదులుగా హా వాడతారనమాట. ఓకే, పర్షియాలో సాకు బదులుగా హా అనే అక్షరం ఉపయోగిస్తారు. సో సింధు పేరుని హిందూగా పిలిచారు. సో ఆ నది హిందూ కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎవరవుతారు? హిందూస్. నది హిందూ, నది హిందూ. అక్కడున్న ఏ పీపుల్ ఎవరంటే హిందూస్. అక్కడ ఉన్న ఏరియా ఏదంటే హిందుస్థాన్. రైట్. అలాగే పర్షియన్స్ నుంచి హిందుస్థాన్ అని ఏమొచ్చింది మనకి, అదొక పేరు. ఇంకా ఎన్నోది చెప్పండి, మీకు నచ్చింది ఏమైనా ఉంటే చెప్పండి పేరు. ఇంకా ఇండియా. సో ఇండియా మళ్ళీ యాస్టీస్గా ఇప్పుడు గ్రీక్. ఇండియా అనే వర్డ్ ఎవరు ఇచ్చారంటే గ్రీక్స్ ఇస్తారు. ఓకే, సో అలెగ్జాండర్ మనోడిది మాసిడోనియా కింగ్. మాసిడోనియా, రైట్. ఎప్పుడైతే చిన్న వయసులో ఏం చేస్తాడంటే చాలా ఏరియాని ఆక్యుపై చేసుకుంటాడు, ఆక్రమించేసుకుని చాలా ఏరియాల మీద గ్రిప్ తెచ్చుకుంటాడు అనమాట. వీడు అండర్లోకి వచ్చేస్తాయి. 19 చాలా ప్రావిన్సెస్ ఏమైపోతాయంటే అలెగ్జాండర్ ఆధీనంలోకి వస్తాయి. సో ఈ ఏజ్లో ఎంత చేయగలిగానంటే నేను ఇంకా ఏదో చేసేస్తానని చెప్పి వాళ్ళ టీచర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరే అలెగ్జాండర్ టీచరు ఎవర్రా? అరిస్టాటిల్. అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ప్రపంచాన్ని గెలిచేద్దాం అనుకున్నాను, నువ్వేమంటావు అని అడుగుతాను. ముందు ప్రపంచం తర్వాత గెలిచేది, కానీ అప్పటికే పర్షియన్ ఎంపైర్ ఎక్స్పాండ్ అయిపోద్ది అనమాట. అప్పటికే పవర్ఫుల్ ఏరియా ఏదంటే పర్షియా. వీళ్ళు ఎక్స్పాన్షన్లో ఉంటారు పర్షియా వాళ్ళు. ఇక్కడ జరిగేది గ్రీక్. ఓకే, అరిస్టాటిల్కి చెప్పినప్పుడు ఏమంటాడంటే ముందు నువ్వు పర్షియాను ఓడించు, తర్వాత నువ్వు ఏదైతే ప్రపంచానికి గెలవాలనుకుంటున్నావో అప్పుడు ముందుకెళ్ళు. పర్షియన్ అయితే ఓడించాలి ముందు, అదే స్ట్రాంగెస్ట్ పవర్ అనమాట ఆ పీరియడ్లో. అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ వీళ్ళ మీదకి వస్తాడు. యాక్చువల్గా అలెగ్జాండర్ ఆర్మీ తక్కువ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? గెలుస్తాడా గెలవడా? గెలుస్తాడు. ఈ డేరియస్ వాళ్ళని పిచ్చి కొట్టుడు కొడతాడు వీళ్ళని. ఇక్కడ ఒక ఆయన మిగులుతాడు, ఆయన పేరే డేరియస్ 3. ఆల్రెడీ డేరియస్ 1 గురించి మాట్లాడాం కదా ఇంతకు ముందు. ఓకేనా? ఇప్పుడు డేరియస్ 3 పీరియడ్ అనమాట. అలెగ్జాండర్, డేరియస్ 3, అరిస్టాటిల్ ప్యారలల్స్, ఆల్మోస్ట్ ప్యారలల్స్ అనమాట. సో ఇక్కడ ఈయన గారు మిగిలిపోతారు. పర్షియన్ మిలిటరీ అంతా అయిపోద్ది. బాబు అలెగ్జాండర్ని చంపేస్తాడేమో అని చెప్పి పరిగెడేస్తాడు అనమాట, పారిపోతాడు. పరిగెట్టి ఎక్కడ ఆగుతాడంటే ఎక్కడ ఆగుతాడు, ఇదే ఆఫ్ఘనిస్తాన్. రైట్. ఈ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర డేరియస్ 3 ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు. స్విచ్ ఆఫ్. డేరియస్ 3 అయిపోయాడు. వేస్తే డేరియస్ 3. సో ఇప్పుడు పర్షియన్ ఎంపైర్ని ఓడించాడు అలెగ్జాండర్. ఓకే, అరిస్టాటిల్ చెప్పినట్టు పర్షియన్ ఓడించిన తర్వాతే ప్రపంచాన్ని గెలిచేదానికి వెళ్ళాలా. సో ముందుకు వెళ్ళాలి కదా, ఇంకా వెనక్కి వెళ్ళిపోకూడదు అలెగ్జాండర్ ఇప్పుడు. సో పర్షియన్ ఓడించాడు కాబట్టి ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ తగిలిది ఏదంటే మందే
మంది ఇదంతా. ఇండియాలోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ కూడా ఒక నదిని దాటాలా. ఆ నది పేరే అలెగ్జాండర్. ఇక్కడికి వచ్చి ఆగి దీని గురించి డిస్కషన్ పెడతాడనమాట. రైట్. ఇందాక ఆయనేమో సింధుని హిందూ అన్నాడు. ఈయన దీన్ని ఏమని పిలుస్తాడంటే ఇండస్, రివర్ ఇండస్. సో రివర్ దగ్గర ఉన్న పీపుల్ని ఇండాయిస్, ఇండాయిస్. రైట్. ఈ ఏరియాని ఇండియా. అర్థమైంది కాన్సెప్ట్? ఇందాక హిందూ, హిందూస్, హిందుస్థాన్. ఇప్పుడు ఇండస్, ఇండాయిస్, ఇండియా. ఓకేనా? ఇప్పుడు ఇండియా అనే పేరు ఎవరిచ్చారంటే గ్రీక్స్ నుంచి వచ్చింది మనకి. హిందుస్థాన్ అనే నేమ్ ఎవరిచ్చారంటే పర్షియన్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ నీకు ఇండియా అనేది లేకపోతే ఇండస్ అనేది ఏ లాంగ్వేజ్ వర్డ్ అని అడిగాడు అనుకో, గ్రీక్ అని అడిగితే మార్క్ పోద్దు. ఓకే, అది గ్రీక్ లాంగ్వేజ్ వర్డ్ కాదు, అది. ఇది ఇంపార్టెంట్. ఇండస్ అనేది లాటిన్ లాంగ్వేజ్ వర్డ్ అనమాట. లాటిన్ లాంగ్వేజ్ వర్డ్. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం స్టైల్గా ఉంటుందని ఇంగ్లీష్ వాడతాము, వాళ్ళు కూడా అంతే. అలెగ్జాండర్ వాళ్ళది గ్రీక్ లాంగ్వేజ్, స్టైల్గా ఉంటుందని లాటిన్ వాడతారు. అలా వాడిందే ఇండస్. సో ఇండస్ అనేది లాటిన్ లాంగ్వేజ్ వర్డ్, బట్ ద నేమ్ ఇండస్ గివెన్ బై గ్రీక్స్. ఓకేనా? అది ఇండియా పేరు ఎలాగొచ్చింది అనేసి. క్లియర్? నెక్స్ట్. ఇంకేమున్నాయిరా? ఆర్యావర్తన్. ఆర్యన్స్ ఉన్నారు కదా, సింధు సివిలైజేషన్ అయిపోయిన తర్వాత ఆర్యన్స్ వస్తారు. ఈ ఆర్యన్స్ ఓన్లీ నార్త్ ఇండియాకి మాత్రమే రీస్ట్రిక్ట్ అవుతారు, సౌత్ ఇండియాకి ఎంటర్ అవ్వరు. సో ద ఇన్వేడెడ్ నార్త్ ఇండియా బై ఆర్యన్స్ ఈజ్ కాల్డ్ ఆర్యావర్తన్. ఆర్యుల చేత ఆక్రమించబడిన ఉత్తర భారతదేశాన్ని ఆర్యావర్తన్ అంటాం. ఓకే, ఇదొక పేరు. ఇంకా ఇంకొక పేరు ఉంది దీనికి, ద్రావిడ దేశం అంటాం భారతదేశాన్ని. బట్ ఇది ఎక్కడంటే ఓన్లీ సౌత్ ఇండియా. రైట్. సౌత్ ఇండియా. నార్త్ ఇండియాకి రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఆర్యావర్తన్, సౌత్ ఇండియాకి రిప్రజెంట్ చేసేది ద్రావిడ్. సో మ్యాక్సిమం సౌత్ ఇండియన్స్నే ద్రవిడియన్స్ అంటాం అందుకే. ఓకేనా? ఇంకా తియాంజు, తెంజీకు, ఈ రెండు పేర్లు కూడా ఇండియా పేర్లే. ఇలాగ ఉన్నాయి కదా, నువ్వు ఎగ్జామ్లో పెట్టకుండా వచ్చావు అనుకో మార్క్ పోదు. ఇది కూడా ఇండియా పేర్లే. ఈ పేర్లతో ఎవరు పిలిచేవారంటే చైనా అండ్ జపాన్. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఇండియాని ఎలా పిలిచేవారంటే ఈ పేర్లతో పిలిచేవారు అనమాట. తెంజీకు ఆర్ తియాంజు. ఓకే, నెక్స్ట్. ఇంకా హోదు, ఇది కూడా ఇండియా పేరే. మరి ఎవరన్నారండి, ఎందులో అన్నారండి అని అడిగావు అనుకో, అన్నారు. ఎవరన్నారు చూడు, బైబిల్లో భారతదేశాన్ని హోదు అని పిలుస్తారనమాట. ఓకే, నెక్స్ట్. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. హిమావత్ ప్రదేశ్ అంటాం దాన్ని, హిమావత్ ప్రదేశ్. మహాభారతంలో హిమాలయాలను బేస్ చేసుకుని ఈ ఏరియాకి పేరు పెట్టారనమాట. అకార్డింగ్ టు మహాభారత, ఇండియా వాజ్ నేమ్డ్ యాజ్ హిమావత్ ప్రదేశ్ బై హిమాలయాస్. ఓకే, ఇంకా నభీ వర్ష, ఇవన్నీ ఇండియాకి పేర్లే. విన్నారు ఎప్పుడన్నా? వినరు, అదే మ్యాజిక్. నభీ వర్ష ఇది దేనికి సంబంధించిందంటే ఈ వాడు జైన మతానికి సంబంధించింది అనమాట, జైనిజానికి సంబంధించింది. రిషభనాథ్ ఉన్నాడుగా, వాళ్ళ డాడీ గారే నభి.
ఆయన పరిపాలించిన ప్రాంతం పేరు మీదే నబీ వర్ష అని వచ్చిందనమాట. రైట్. ఇంకా ఎన్నయ్యే అవి భారతదేశానికి ఉన్న పేర్లు అనమాట. ఓకే, ఇవన్నీ కాకుండా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ఏటని ఉంటుంది? ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇవి భారతదేశానికి ఉన్న రకరకాల విధాల పేర్లు అనమాట. ఓకే, జంబూద్వీప్, భరతవర్ష, హిందుస్థాన్, ఇండియా, ఆర్యావర్తన్, ద్రవిడ దేశ, హోదు, తియాంజు, తెంజీకు, హిమావత్ ప్రదేశ్, నబీ వర్ష. రైట్, క్లియర్ కదా? ఇది మన ఇండియా పేరుకి సంబంధించిన హిస్టరీ అనమాట. ఇది ఇండియాకి ఇంత హిస్టరీ ఉంటుంది. ఇండియా పేరు కూడా ఉండాలి కదా మరి. ఇండియా పేరుకున్న హిస్టరీ అనమాట. ఓకే, రేపటి నుంచి బ్రిటిష్ ఇండియా అలా ఏమీ ఇవ్వలేదు, ఇంకా కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ పాలిటీ ఎకానమీకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. రైట్, ప్లీజ్ వెయిట్.